దీని లోపల వచ్చేసి వైట్ రైస్ ఉంది. దీని లోపల వచ్చేసి ఇది ఉంది అనమాట, మక్రోని. ఇది చూద్దాం ఇది ఎట్లుందో టేస్ట్. దీని లోపల వచ్చేసి కైమా బాల్స్ అందుకు ఉన్నాయి. కైమా అంటే మటన్ అయ్యో ఇక ఆ పక్కింట్లు ఇచ్చాను కదా, అదే అనమాట ఫుడ్. బాగుంది. ఇది మా పని మంచి తీసుకుంది అనమాట. మా కోడి ముసలమ్మ చెప్పింది, ఇది మా పని మంచి కొనింది సమోసాలది. ఇవి దీంతో సమోసాలు వేస్తారనమాట. అవి ఇట్లా వస్తాయి రెడీమేడ్వి. మా పని మంచి ఈ కలర్ కొనుక్కుందంట, అది వచ్చేసి గ్రీన్ కావాలంట. మళ్ళీ ఇప్పుడు పోయి మా కోడి ముసలాన్ని ఎక్స్చేంజ్ చేసుకున్నామని చెప్తున్నాడు. ఇది మా పని మంచి తీసుకునింది, ఇది అనమాట. మా ముసలాన్ని కలిసింది ఇది ఇచ్చేసిన అతను సెక్యూరిటీ గార్డ్ అయితే చేంజ్ చేస్తున్నాడు. ఇది చూడండి దీని సెటప్ మొత్తం. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఆక్వా ఫారెస్ట్ కోవెట్ ప్రీమియం ఫిష్ అండ్ క్వాలిటీ కేర్. టుడే స్పెషల్ డైట్, ఫిష్ నేమ్, ఫిష్ కలర్, ఫిష్ టైప్, ఫిష్ జెండర్. ఈరోజు అయితే మస్జిద్ పేట కూర్చొని తింటున్నామంట. ఎందుకంటే నిన్న వచ్చేసి మస్జిద్ లోపల కొంచెం ఇష్యూ జరిగిందనమాట. అంటే ఏదో ఫైన్ పడుతున్నాయి, ఫైన్లు వేస్తున్నారు, గలీజ్ చేస్తున్నారు అనేసి. అది అని చెప్పి ఆ బంగాళేదనమాట మస్జిద్ లోపల ఉండేది. కొంచెం అది చేస్తున్నాడు అనమాట. సో అందువల్లే ఇవాళ ఇంట్లో వాళ్ళు కొంచెం తీసుకొని వస్తారనమాట. మొత్తం అందరం కలిసి కూర్చోన్నాం. బాగుంది కదా ఇట్లా అందరం కలిసి కూర్చోండి బయట. అదేదో మొన్న అయితే రూమ్లో కూర్చొని ఏం బాలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ వీడియోకి స్వాగతం. ఇంకా ఇది మన మార్నింగ్ షెహరీ ఫుడ్ అనమాట. ఇది మన ఇవాటి మార్నింగ్ షెహరీ ఫుడ్. మనం తెచ్చుకున్నాం కదా మధ్యాహ్నం, అది ఇప్పుడు తింటున్నా. సో ఇప్పుడు తినేసి ఇంకా డైరెక్ట్ అర్లీ మార్నింగ్ మస్జిద్కి వెళ్ళేసి నమాజ్ చేసేస్తాను, అంతే అయిపోతుంది. ఓకే, చూద్దాం ఏమేమి ఉన్నాయి దీని లోపల. అన్నీ పెట్టేసుకుందాం ముందు, లేకపోతే ఇవి ఖర్జూరాలు, వాటర్ బాటిల్, రైస్. ఇది వాటి అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 12 అవుతుంది. ఇప్పుడు తింటున్నా, ఎందుకంటే మళ్ళీ అర్లీ మార్నింగ్ వచ్చేసి ఇంకొక అరటి పండు యాపిల్ తినేసి అయిపోతుంది అనేసి. దీని లోపల వచ్చేసి వైట్ రైస్ ఉంది. దీని లోపల వచ్చేసి ఇది ఉంది అనమాట, మక్రోని. ఇది చూద్దాం ఇది ఎట్లుందో టేస్ట్. బాగుంది ఇది కూడా. దీంట్లో వచ్చేసి చికెన్ కైమా బాల్స్. దీని లోపల వచ్చేసి కైమా బాల్స్ అందుకు ఉన్నాయి. కైమా అంటే మటన్ అయ్యో ఇలా ఇచ్చేయడమే. ఇది ఆ పక్కింట్లు ఇచ్చాను కదా, అదే అనమాట ఫుడ్. బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ వీడియోకి స్వాగతం. ఇంకా అలా పొద్దున్నే షెహరీ ఫుడ్ తినేసిన తర్వాత ఇప్పుడే మస్జిద్కి వెళ్ళేసి నమాజ్ కూడా కంప్లీట్ చేసుకుని వెళ్తున్నాం. ఇక్కడితో డే 2 రంజాన్ కూడా స్టార్ట్ అనమాట. అంటే డే 2 ఫాస్టింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. నేను మా ఫ్రెండ్స్ నమాజ్ కంప్లీట్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోతున్నాం. కొద్దిసేపు రూమ్కి వెళ్ళి పడుకున్న తర్వాత మళ్ళీ స్కూల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. స్కూల్ డ్యూటీకి వెళ్ళాల్సిందే, తప్పదు. చలో ఈరోజు ఎలా ఉంటుంది మీకు మొత్తం క్లారిటీ అయితే చూపిస్తా. ఇంకా ఎవరైనా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, క్యా భాయ్ డే 2 స్టార్ట్ హోగయి. ఇంకా అలా మస్జిద్ నుంచి రాగానే ఎగ్జాక్ట్గా ఒక 2 గంటలకు పడుకున్నా. టైం చూసుకుంటే ఇప్పుడు 8:43. స్కూల్కి అయితే బయలుదేరుతున్నాను అనమాట. అంటే పిలవాలను స్కూల్ దగ్గర రావేద్దామనేసి. ఈరోజు వచ్చేసి డే 2 అనమాట. ఫాస్టింగ్ వచ్చేసి డే 2 అంటే రంజాన్ ఈరోజు వచ్చేసి డే 2 అనుకోండి. ఇంకా 30 days ఒక్కొక్క రోజు ఒక అద్భుతంగా అయితే ఉంటుంది. మిస్ కాకండి. ప్రజెంట్ అయితే ఫాస్టింగ్ ఉంటూ ఇంకా స్కూల్ డ్యూటీకి వెళ్ళాలి. ఇంకా ప్రతి ఒక్కరికి డ్రైవర్కి కామన్ అనమాట కువైట్లో, ముస్లిం వాళ్ళకి అందరికీ. మ్యాక్సిమం తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇక్కడ. ఎందుకంటే తినరు వాళ్ళు, ఇంకా తిని అంటే బాగోదు అనేసి వాళ్ళు తినరనమాట. సేమ్ అట్నే ఉంటారు వాళ్ళు కూడా. చలో ప్రజెంట్ అయితే స్కూల్కి వెళ్ళిపోదాం. స్కూల్ కోసం వస్తున్నాం మా ఇంటి దగ్గర పక్కింటి దగ్గరికి. ఓకే, స్కూల్ దగ్గరికి వెళ్ళదు. ఇప్పుడే పిల్లకాయల నుంచి డ్రాప్ చేసిన స్కూల్ దగ్గర. పని మంచి పోయింది, ఇంటికి వెళ్ళిపోవడం అంతే. మా మేడం కూడా ఇప్పుడే కాల్ చేసిన అనమాట. మా మేడం కాల్ చేసి హుసేన్ నిన్న పోయినట్టు 1:30 పోవాలి స్కూల్ దగ్గరికి, కొంచెం ముందే పోని అంటుంది. అంటే సార్లే మామ అని చెప్పిన. అంటే నేను కొంచెం లేట్గా వచ్చాను స్కూల్ దగ్గరికి, పని మంచి వచ్చేటప్పుడు.
చలో ఇంకా అలా అయిపోయింది. ఇప్పుడే టైం చూసుకుంటే 9:26 అంటే 9:30 పిల్లలకు దించేసి వచ్చేసిన ఇంటి దగ్గరికి. ఇంకా మ్యాక్సిమం ఏం డ్యూటీ చెప్పరు అనుకుంటున్నా, చెప్పరో తెలియదు, చూడాలి. ఇంకా ఆర్డర్ ఏమొచ్చినట్టుంది మా ఇంటి దగ్గరికి. పోయి నేను ఇచ్చేస్తాను ఇంట్లో అడిగి పేరు అడిగి. ఓకే అనుకున్నట్టే ఎట్లా పొద్దున్న నుంచి అసలు డ్యూటీనే పల్లె, మంచిగా పడుకున్నాను అనమాట. పడుకుని డైరెక్ట్ మధ్యాహ్నం మసీదు పోయి చేసిన అయిపోయింది. ఇంకా స్కూల్ డ్యూటీకి వెళ్తున్నా. ఎగ్జాక్ట్ టైం చూసుకుంటే ఇంకా 1 నిమిషం తక్కువ ఉందిలే. 1కి పని మంచిగా ఇప్పుడే ల్యాప్టాప్ పెట్టిపోయింది వెనకాల. ల్యాప్టాప్ ఉంటుంది సారీ ఐప్యాడ్ పిల్లవాంది. ఆమె రాగానే ఇంక వెళ్ళిపోవడమే. ఈరోజు కొంచెం ముందు వెళ్తున్నాం అనమాట స్కూల్ దగ్గర. వచ్చేసింది, సరే స్కూల్ దగ్గర వెళ్ళగలుగుతాము. ఓకే ఇంకా అలా ఇప్పుడే స్కూల్ దగ్గర పిల్లవాళ్ళైతే వస్తున్నారు. పని మనిషి వెళ్ళి పిలుచుకొని రానికి. పని మనిషి పిలుచుకొని రాగానే మా కోవిడ్ ముసలాయన వచ్చేసి పిల్లవాళ్ళని దించేసి జమియాకి వెళ్ళి కొన్నిసార్లు అది సమోసా ఏదో ఉందనమాట, అవి తీసుకొని రాపని చెప్పిండు, ఫోటో పెట్టిండు. సరే తీసుకొని వస్తారని చెప్పిన. డబ్బులు ఏం చెప్పిన మా కోవిడ్ ముసలాయనకి. అంటే ఏంది బాబా డబ్బులు లేదా, ఏం డబ్బులు అంతా ఇచ్చిద్దామంట. లేదు నాకేనని చెప్పిన. నా జీతం అంతా మా అమ్మకి ఇచ్చేసిన, నాకేం డబ్బులే లేదు. అందులో నాకు ఏమైనా చేంజ్ కూడా హుండీలో వేసేసిన. అలా ఏం చేద్దాం మామూలు డబ్బులు లేదని చెప్పేసిన. సరేలే వస్తానే పని మనిషి పని మనిషితో పంపిస్తారని చెప్పి సరేలే అని చెప్పి వీళ్ళు చాలా ఉన్నాయి డబ్బులు ఇస్తాను. అది సమోసా మా పని మనిషి వెళ్ళి కొనుక్కోని ఏడబుదాం. థాల్ మాఫీ నువ్వు సిస్టర్ అది బిగ్ ఇదే అనమాట మా కోవిడ్ ముసలాయన చెప్పింది. మళ్ళీ జీబేన్ కావాలంట. కమ్ ఫీ జీబేన్ అండి కాదా. ఇవి తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా అలా ఇప్పుడే పిల్లవాళ్ళందరూ ఇంట్లోకి వెళ్ళిపోయారు. నేనైతే ఇంటి బయట కూర్చొని ఉన్నాను అనమాట. కారు ఆడ పార్క్ చేసి స్కూల్ దగ్గర. సో చూద్దాం తర్వాత ఏం డ్యూటీ చెప్పాలనుకుంటున్నా. మ్యాక్సిమంగా మసీద్కి వెళ్ళాలి. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత తీరా ఇది మా పని మంచి తీసుకుంది అనమాట. మా కోడి ముసలాం చెప్పింది. ఇది మా పని మంచి కొనింది సమోసాలది. ఇవి దీంతో సమోసాలు చేస్తారనమాట. అవి ఇట్లా వస్తాయి రెడీమేడ్వి, లోపల అదంతా పెట్టి సమోసాలు చేసుకోవచ్చు. మా పని మంచి ఈ కలర్ కొనుక్కుందంట, అది వచ్చేసి గ్రీన్ కావాలంట. మళ్ళీ ఇప్పుడు మేము మా కోడి ముసలాన్ని ఎక్స్చేంజ్ చేసుకున్నామని చెప్తున్నాడు. ఏద్దాం ఇప్పుడు వెళ్ళిపోయి ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఇది ఇక్కడ ఉండదంట, గ్రీన్ కలర్ కావాలంట. నాకేం తెలుసు, మా పని మంచి కొనుక్కుంది. వాళ్ళకేం కావాలో వాళ్ళే కొనుక్కున్నారు. మళ్ళీ ఇప్పుడేమో ఎక్స్చేంజ్ చేసుకుని అనుకుంటున్నాడు. చలో వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకుందాం. అది ఓకే. ఇది ఇప్పుడు ఎక్స్చేంజ్ చేయాలంటే ఏమంటారు బా, ఏమర్థం లేదు. పాతది ఆడ సెక్యూరిటీ గార్డ్ తీసుకున్నాడు అనమాట. బిల్లు కొని తీసుకున్నాడు. బిల్లు ఉంటేనే అంట, నేను ఇంకా కష్టమేమో. ఇది మా పని మంచి తీసుకునింది. ఇది అనమాట. మా ముష్టానికి కలిసింది ఇది కదా. డేట్ అందుకు ఉందే లేదా, మళ్ళీ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. అది 16వ తేదీ 1వ నెల 4వ నెల వరకు ఉంది మా ముష్టానికి కావాల్సింది. ఇంకా అలా తీసేసుకొని వెళ్ళిపోతున్నా. ఎట్నో దొరికింది ఇది ఫాస్ట్గానే, ఉందో లేదో అనుకుని దొరికేసిందిలే. ఇచ్చేసిన అతను సెక్యూరిటీ గార్డ్ అయితే చేంజ్ చేస్తున్నాడు. అలా ఇలాగ వచ్చి బిల్లు ఉంటేనే, బిల్లు లేకపోయింటే అంతేనే. బిల్లు ఇది అని అడిగి ఫస్ట్ ఆడ రావడం బిల్లు అడిగాడు. चाहिए ना। ओके 990 का है ये ఓకే క్యాన్సిల్ చేసిన అమౌంట్ నా చేతికి ఇచ్చాడు. ఇది పోయి మళ్ళీ బిల్ వేయించుకోమంటున్నాడు. ఓకే అయిపోయింది, ఫైనల్గా తీసేసుకున్నాం. మళ్ళీ దీని బిల్ పేపర్ దీంట్లోనే వేసిన. ఏమో లేట్ అటు ఇటు అవుతుంది అనుకున్నా, ఏం కాలే, సక్సెస్ఫుల్గా ఖచ్చితంగా జరిపోయింది. ఈ రంజాన్ మంది ఏందన్నా జనం కూడా చాలా మంది ఉన్నారు. పని మంచిగా ముందే ఒకటేసారి మంచిగా తీసుకుని వెళ్ళిపోయింది. సరిపోయింది కదా పాపం, డబుల్ పని. సరే ఇదైతే ఇంటికి వెళ్ళగలుగుతాం. ఓకే అలా ఇంటికి వచ్చామో లేదో మళ్ళీ డ్యూటీ పడ్డది నాకు వీడికి. ఈరోజు నా మళ్ళీ ఫిష్లు ఆర్డర్ పడాయంట, డెలివరీ పడాయంట 2 ఈ పని అంటున్నాడు మా బాబా. ఓకే బాబా అని చెప్పినాం. ఓ భయ్యా గాడి స్టార్ట్ కడదా భయ్యా, ఒక భయ్యా. నేను పోయి ఫిష్ తీసుకొని వస్తా. ఓకే వచ్చింది మా అమ్మ తీసుకొని. ఒకటేనా? ఇది ఒక కుండ, ఫస్ట్ ఒక గ్లాసు, తర్వాత ఇప్పుడు ఫిష్ వస్తుంది. నేను ఇక్కడ కారు మీద కూర్చొని ఎక్స్పీరియన్స్ లేక. చూడండి
అక్వా ఫారెస్ట్ కోవిట్. మా బాబా పెట్టినది కొత్తది ఇదే. చాలా ఎదుగుని వెళ్ళి అక్కడ కార్లో పెట్టేసేద్దాం. ఓకే ఇంతేనా అమ్మ? దీంట్లో 4 ఫిష్లు ఉన్నాయి. 74 నెంబరు, 74ది ఇది 2, 63, 71. ఓ అబ్బో చేద్దాం కదా. దా ఓకే బాయ్. ఇవి ఎత్తుకొని వెళ్ళి ఇవ్వాలంటే ఇప్పుడు చలో ఇచ్చేసేద్దాం, వచ్చేద్దాం. ఓకే నా ఫిష్ పోతుంది. పోలేదా నా ఫిష్? ఎందుకు 74 పోతుంది నా ఫిష్, సేల్ అయిపోయింది. ఇవన్నీ టూల్స్ అనమాట. పిల్లలందుకు పుడితే దీంతో ఇట్లా పీకి బయటికి విప్పుతాడు అట్లా. ఓ అమ్మా చలో వెళ్ళేసి ఇచ్చేసి వచ్చేద్దాం. వాడు ఎగ్జాక్ట్గా నమాజ్ టైం పడుతుంది మాకు ఈ డ్యూటీ. ఎందుకో ఒక 60 నమాజ్ టైం పడతాయి ఈ డ్యూటీ. చలో ఇచ్చేసి వచ్చేద్దాం. చూడండి పోతున్నాం. అదేంది కార్ అది, అంతుంది అది చివర్లెట్ చిన్న కారు కానీ స్పోర్ట్స్ కార్ అది. రాకెట్ ఉంటుంది అది, చూసే మినీ బుల్లెట్ ఉంటుంది చూడండి. అది దిక్కుతున్నాడు మనిషి అన్న లోపల కూర్చున్నాడు. ఈ చేపలు వచ్చేసినాం లొకేషన్ దగ్గర. చూడు सलामकुम हवा मौजूद बना అయిపోయి అట్లా కాల్ చేయగానే వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు వచ్చి తీసుకుని వెళ్తారు. ఓకే ఇది చూడండి దీని సెటప్ మొత్తం. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఆక్వా ఫారెస్ట్ కోవిట్ ప్రీమియం ఫిష్ అండ్ క్వాలిటీ కేర్. టుడే స్పెషల్ డేట్, ఫిష్ నేమ్, ఫిష్ కలర్, ఫిష్ టైప్, ఫిష్ జెండర్. యాక్చువల్గా ఉంది వెల్కమ్ టు మై న్యూ హోమ్. Thank you for choosing a fish from Aqua Forest Kuwait. I am excited to join your family. Please take good care of me. I love clean water, a calm environment, small regular meals, 3 to 5 plates per day. If you ever need help, Aqua Forest here. చూడండి దీని లోపల ఏమేమి ఇస్తున్నారు అంటే, మా బాబా ఇది ఒకటి చిన్నపిల్లలు ఏదైనా పెడితే కనుక దీనిలోంచి చిన్నపిల్లలు పీకచ్చు బయటకి. అంటే దీనికి ఇది ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ప్రెస్సింగ్ చేసి ఇట్లా పీకేస్తే ఈ పిల్లలు వచ్చేస్తాయి బయటకి. ఇది 4 చేపలు, ప్రజెంట్ చేపలకు ఫుడ్డు. ఇది ఒకటి, ఇదేంటికో ఇది ఏమర్థం తెలియదు నాకు. దేనికి ఇది ఏమన్నా చేపలు వేయనీకే ఏదన్నా ఏమో తెలియదు ఇది. ఇది అంటే దీంతోపాటు ఇది ఒకటి ఫిష్ బౌల్. ఈ సెటప్ మొత్తం ఈ ఆయిల్లో ఎంతోసేపు అయిపోయింది వెయిట్ చేస్తున్నాం, కానీ అతను ఎవరు ఇంకా బయటికి రాగానే ఇచ్చేద్దాం. ఓకే ఈ ఆయిల్లో ఏమో ఎంతోసేపు అయిపోయింది, ఇద్దరం బయటనే కూర్చోన్నాం. అప్పటి నుంచి డిఫెండర్ మీద ఇదేదో చూడాలన్నా ఇది అర్థమవుతలేదు. చూడండి డిఫెండర్ కార్ మీద ఏంది ఇది పీపీఎఫ్. పీపీఎఫ్ లేచింది మొత్తం. పీపీఎఫ్ వేసింటారు కదా, అదంతా మొత్తం లేచినట్టుంది. వాళ్ళు ఎవరో ఇంట్లో వాళ్ళు ఫోన్ ఎత్తడంలే, మాకు దిక్కు తెలియలే. ఇదే ఇల్లు 38 హౌస్ నెంబరు. ఇంకా పోయే గాడి అయిపోయింది, సక్సెస్ఫుల్ డెలివరీ చేసేసినాం, వెళ్ళిపోతున్నాం. ఇంకా అలా మసీద్ దగ్గరికి వెళ్తున్నాం. రోజా వదిలేకి టైం కూడా ఎక్కువ అయిపోయింది. ఎగ్జాక్ట్గా టైం చూసినాక అక్కడ చూడండి 5:33 అవుతుంది. సారీ 5:33 వెళ్తున్నాం మసీద్ దగ్గరికి. ఈరోజు అయితే మసీద్ పేట కూర్చొని తింటున్నామంట. ఎందుకంటే నిన్న వచ్చేసి మసీద్ లోపల కొంచెం ఇష్యూ జరిగిందనమాట. అంటే ఏదో ఫైన్ పడుతున్నాయి, ఫైన్లు వేస్తున్నారు, గలీజ్ చేస్తున్నారు అనేసి అది అని చెప్పి ఆ బంగాళీ అనమాట మసీద్ లోపల ఉండేది కొంచెం అది ఇది చేస్తున్నాడు అనమాట. సో అందువల్లే ఎందుకు అనేసి మేము కూడా మాట్లాడుకొని నేను బయట కూర్చుంటాం అనేసి రోజా ఇంకా బయట ఇఫ్తార్ వచ్చేసి బయటనే వదిలేస్తున్నాం. ఓకే మా ఫ్రెండ్స్ అందరూ బయటనే కూర్చున్నారు అనమాట రోడ్డు మీద. అందరం బయట మసీద్ బయట కూర్చున్నాం. అలా ఇంట్లో వాళ్ళు కొంచెం కొంచెం తీసుకొని వస్తారనమాట. మొత్తం అందరం కలిసి కూర్చున్నాం. బాగుంది కదా ఇట్లా అందరం కలిసి కూర్చోండి బయట. అదేదో మొన్న అయితే రూమ్లో కూర్చొని ఏం బాగాలేదు, ఇక్కడ బయటే బాగుంది అందరం కలిసి కూర్చుంటే. ఎంతో బాగుంది బయట అందరం కలిసి కూర్చొని తింటా అంటే కేసే అది ఏది కాదో డైట్. ఇంకా ఎగ్జాక్ట్గా నిమిషం టైం అయిపోయింది. అయిపోయింది టైం అయిపోయింది.
हो गई टाइम 2 लेवल लेकिन जाके भाई अभी एक बात बताऊं तकसीर तुम का खा तो इसका तरह उन्होंने ठान दो ఇంకా లాజా ఇవ్వని ఫస్ట్ సజ్జా చేసి బిస్మిల్లా भाई इनको दे दो الله أكبر الله أكبر पानी का बाटल أشهد أن لا إله إلا الله أشهد أن لا إله إلا الله أشهد أن محمدا رسول الله పోయింది అల్హమ్దులిల్లా కంప్లీట్ అయిపోయింది ప్లేట్ కడిగి వెళ్తున్నాం చలో చలో ఇప్పుడు అయిపోయింది నమాజ్ ఇప్పుడే నమాజ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడితో డే టు రంజాన్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట సక్సెస్ఫుల్గా అల్హమ్దులిల్లా డే టు రంజాన్ అయితే కంప్లీట్ అయిపోయింది రేపటి డే 3 వీడియో అయితే కలుద్దాం మీ అందరూ వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ చేయండి ఇలా అందరం కలిసి బయట కూర్చొని మేమైతే ఫుడ్ అందుకు తీసుకొని బయట అయితే కలిసి కూర్చొని తింటాం అనమాట అవర్ బై अल्हम्दुलिल्लाह डे 2 कंप्लीट हुआ డే 2 కంప్లీట్ నేనైతే వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి రేపటి డే 3 వీడియో అయితే కలుద్దాం అండ్ అలానే ప్రతి ఒక్కరు సేఫ్గా ట్రై చేయండి ఓకే